హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం కిన్నెరసాని ప్రాజెక్టు చూస్తానికి వెళ్తున్నాము. అంతకుముందు మనకి ఇది NH30 రోడ్. ఇది NH30. ఇది ఎర్రగుంట గ్రామానికి ముందు ఉన్నటువంటి రోడ్డు. ఇది విజయవాడ నుండి భద్రాచలం వెళ్ళే హైవే. మనం డైరెక్ట్గా దక్షిణ వైపు వెళ్తే విజయవాడ వచ్చింది, ఉత్తర వైపు వెళ్తే మనకి భద్రాచలం వచ్చిద్ది అనమాట. చూడండి, ఇక్కడ కింద రైలు వెళ్తూ ఉంటుంది, పైన ఇక్కడ వాహనాలు వెళ్తూ ఉంటాయి. అది కూడా చూడండి, బస్సు వెళ్తూ ఉంది. అటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి. ఇది NH30 నేషనల్ హైవే. ఇదిగోండి బ్రిడ్జి. ఇది చూడండి, బ్రిడ్జి. చూసారు ఫ్రెండ్స్ బ్రిడ్జి. ఇదిగోండి, దూరంగా ఉన్నటువంటి కొండలు చూడండి, దూరంగా ఉన్నాయి కొండలు. ప్రకృతి దృశ్యాలు అన్నమాట. చూడండి, ప్రకృతి అద్దం పట్టినట్టు ఉంటుంది ఈ కొండలు. చూడండి, దూరంగా. లెట్స్ గో, వెళదాం, చూద్దాం కిన్నెరసాని ప్రాజెక్టు. ఫ్రెండ్స్, మనం ప్రస్తుతం కొత్తగూడెంలో ఉన్నాము. ఇది కొత్తగూడెంలో ఉన్నటువంటి సింగరేణి వాళ్ళది హెడ్ ఆఫీస్. ఈ సింగరేణి క్యాలరీస్ లిమిటెడ్ ప్రధాన కార్యాలయం కొత్తగూడెం. NH30 అర్థమైందంటారా? ఇక్కడ ఉన్న ప్రజెంట్ మనం సింగరేణి హెడ్ ఆఫీస్ దగ్గర. చూసారా, రైలు వెళ్తూ ఉంది, పూర్తి రైలు. మనం ప్రస్తుతం కొత్తగూడెంలో ఉన్నాం. కింద వాహనాలు, పైన బ్రిడ్జి, పైన రైలు వెళ్తూ ఉంది. ఇందాక మనం చూసిన దగ్గర పైన వాహనాలు, కింద రైలు. చూసారా, రైలు వెళ్తూ ఉందండి, పూర్తి రైలు. కొత్తగూడెంలో భద్రాచలం రోడ్లో రైల్వే స్టేషన్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆఫీస్ అండి ఇది. స్ట్రైట్గా వెళ్తే మనం భద్రాచలం వెళ్ళొచ్చు. ఇటు స్ట్రైట్గా వెళ్తే పడవర వైపు కొత్తగూడెం. మనం ఇటు స్ట్రైట్గా వెళ్తే అక్కడికి వెళ్తామంటే భద్రాచలం. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆఫీస్ అన్నమాట. NH30లో ఉంది. పాలవంతలో ఉన్నటువంటి అంబేద్కర్ సెంటర్ నుండి మనము కిన్నెరసాని వెళ్ళాలి. అది మనకి కంటి కనపడేది పౌరోజ్ కరెంట్ తయారైంది. అది కనపడేది పౌరోజ్ అన్నమాట. పౌరోజ్ పాలవంచలో ఉన్నటువంటి పౌరోజ్ ఇక్కడ కరెంట్ తయారైంది అన్నమాట. ఈ స్ట్రైట్కి మనం వెళ్తే కిన్నెరసాని ప్రాజెక్టు కాదు. చూసారండి ఎంత పెద్దగా ఉందో పౌరోజ్. ఇది నటరాజ సెంటర్. ఫ్రెండ్స్, ఇక్కడ టికెట్ తీసుకోవాలి కౌంటర్. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కిన్నెరసాని ప్రాజెక్టులో జింకల పార్కులో ఉన్నాం. అవి కూడా జింకలు చూసారు మీరు.
అదే ఎందుకంటే బోర్డులో ఉన్నాయి. కారపూస కావాలి. ఇదిగోండి పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు చూసారా. ఇదిగోండి ఉయ్యాలు ఊగుతున్నారు. ఉయ్యాలు ఊగుతున్నారు. ఇదిగోండి పైకి నడుచుకుంటూ వెళ్ళాలి. తమ్ముడు అటే ఉంది. పైకి ఎక్కాలి మనం. చూసారా పైకి ఎక్కాలి. పెద్దలకు 50, పిల్లలకు 30. బోటింగ్. జనం చూడండి పండగగా ఫుల్గా ఉన్నారన్నమాట, మామూలుగా లేరు. స్పీడ్ బోట్లు చూడండి ఫుల్ జనం. స్పీడ్ బోట్ ఇదిగోండి కిన్నెరసాని ప్రాజెక్ట్ అనమాట, మామూలుగా లేదు. చూసారా ఇదిగోండి బోర్డు మీద జనం ఫుల్. జనం చూడండి ఫుల్ ఫ్లోటింగ్ ఉంది, మామూలు లేదు. పండగ ఫుల్ జనాభా అనమాట, ఫుల్ ఫ్లోటింగ్. ఇంకా మనం చూడండి ఫుల్ ఫ్లోటింగ్.
బోట్ చూసారా బోట్ వస్తుంది. ఆ బోట్లో వెళ్ళాలంటే 50 రూపీస్ కట్టాలి. మనం ఇక్కడ నిలబడిన బోటు మామూలుగా నిలబడటం ఊరికి ఫ్రీ అనమాట. చూడండి ఫుల్ క్రౌడ్ ఉన్నది. మామూలు క్రౌడ్ లేదు. వెనక జరగండి, వెనక జరగండి, చేతులు తీయండి. అన్నా అన్నా ఓవర్ వెయిట్ ఉందనే కదా గేట్ వేసింది, వచ్చేస్తున్నారు. గేటు పెట్టిన ఎక్కువ ఉన్నారని రేటు పెట్టాను. మల్లేష్ ఎదరితాడు తీసేయాలా, ఎదరితాడు తీయాల. ఇందాక మనం చూసాం కదా బోటింగ్ దారి అనమాట. పెద్దవాళ్ళకి 50 రూపాయలు, పిల్లవాళ్ళకి 30 రూపాయలు అండి బోటింగ్. జనం చూడండి ఎలా ఉన్నారు, ఫుల్ జనం అనమాట. దూరం చూడండి స్పీడ్ బోట్ వస్తుంది చూసారా. అటువంటి స్పీడ్ బోట్లు జనం అవుతుంది. గేట్లో మొత్తం కను చూపు మేర నీళ్లు చూడండి. చూసారా కళ్ళు చూపు మేర నీళ్ళండి. చూడండి కళ్ళు చూపు మేర. జనం చూడండి, జనం అది చూడండి ఫుల్ జనం ఉన్నారు. అదిగోండి బోట్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్. వీడియో ఎక్కువైనా చూడండి, నెంబర్ 1గా ఉంటుంది. కిన్నెరసాని ప్రాజెక్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ పట్టణం నుండి 20 కిలోమీటర్ దూరంలో ఉంది.
కిన్నెరసాని ప్రాజెక్ట్ వ్యూ బాగుంటుంది ఈవినింగ్ టైం. బ్రిడ్జి అనమాట. బ్రిడ్జి చూడండి ఎక్కడి వరకు ఉంది. ఇదిగోండి స్పీడ్ బోట్. స్పీడ్ చూడండి, చూసారా స్పీడ్ బోట్. చూడండి అసలు ఎలా ఉందో వ్యూ పాయింట్. మామూలుగా ఉండదు, మామూలుగా ఉండదు అన్నమాట వ్యూ పాయింట్. ఇదిగోండి బ్రిడ్జ్ అనమాట, లాకులు. చూడండి వాళ్ళు మన వైపే వస్తున్నట్టుంది. ఇదిగోండి బ్రిడ్జి. బ్రిడ్జి ఎండ్ అనమాట ఇప్పటికి. బ్రిడ్జి ఇక్కడితో ఎండ్. బ్రిడ్జి ఇక్కడితో ఎండ్. కవతలు చాలా ఉంది చూసేది. Hey. చూడండి కిన్నెరసాని ప్రాజెక్ట్. యాక్చువల్గా సంక్రాంతి పండుగ కదండి, ఫుల్ జనాభా ఉన్నారు. కనుచూపు మేర వాటర్. చూడండి సమిత డ్యామ్ నుంచి అంత స్టోర్
ఎట్లాగుతుంది వీడియో లెంత్ ఎక్కువైంది అని అనుకోవకండి. నెంబర్ 1 ఉంటుంది అన్నమాట. చూడండి స్పీడ్ కూడా ఎట్ అవుతుంది. మన ఎదురుగా చూసుకోవచ్చు స్పీడ్. ఈసారి స్పీడ్ కూడా ఎట్ అవుతుంది. కిందకి వెళ్ళటానికి దారి ఉంది. నా ఉద్దేశం ఈ 5 గంటలు అనేది అమ్మ సిద్ధి వద్దుట్రా డాడీ దగ్గర డాడీ కిందకి వెళ్తున్నాం అండి. కిందకి వెళ్ళి అప్లోడ్ చేద్దాం. చూడండి ఎలా ఉంటుందో. మీరు వీడియో లెంత్ ఎక్కువైంది అనుకోకండి. నెంబర్ 1 వ్యూ, ప్రకృతి, కిన్నెరసాని ప్రాజెక్ట్ మామూలుగా ఉండదు అనమాట. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఒకే వీడియోలో ఉంటుంది. చూడండి మీరు. ఇంకోండి వాటర్. పిల్లలు ఎలా ఉంది కిన్నెరసాని ప్రాజెక్టు? ఎట్లా ఉంది? నెంబర్ 1 బ్యూటిఫుల్. బాగా ఎంజాయ్ చేశారా? చెప్పండి, టాటా చెప్పండి ఒకసారి. వెరీ గుడ్. ఎస్ మేడం. యూట్యూబ్ ఛానల్ నేమ్ కేఆర్ జర్నీ వరల్డ్. How are you? Your experience today, కిన్నెరసాని ప్రాజెక్ట్? వెరీ నైస్. ఓకే, ఏం చెప్తారు మా వ్యూవర్స్కి? చాలా బాగుంది, కానీ అక్కడ ఉంది దిగడానికి. ఓకే, అది కొంచెం బాగా చేపిస్తే ఇంకా బాగుంటది, ఎందుకంటే దిగడానికి లేడీస్ కి కష్టం అవుతుంది. ఓకే ఓకే. మీ ఎక్స్పీరియన్స్, ఇంకా ప్రభుత్వం ఇంకేమేమి చేయాలి ఇక్కడ ఇంకానా చెప్పండి. ప్రభుత్వానికి తెలుసుగా. ఓకే 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 ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారండి, వెరీ థ్యాంక్ యూ బ్రదర్. ఓకే బ్రదర్. ఏ ఛానల్? కేఆర్ జర్నీ వరల్డ్. హౌ ఆర్ యూ? యువర్ ఎక్స్పీరియన్స్ టుడే? ఫుల్ ఎంజాయ్ కిన్నెరసాని ప్రాజెక్ట్. వెరీ గుడ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్, ఎవరిదైనా యూట్యూబ్ ఛానల్ ఎక్కువ ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే వ్యూవర్స్ చూస్తారో వాళ్ళని మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, దిగుదాం, ఇది చూద్దాం ఎట్లా ఉంటుంది.
చూడండి ఫ్రెండ్స్, జలపాతం ఉన్నట్టు ఉంది, మామూలుగా లేదు ఇక్కడ. కిందస్థాని ప్రాజెక్టులో జలపాతం ఉన్నట్టుంది అన్నమాట. చూడండి చూడండి వ్యూ. ఫ్రెండ్స్, నేను జెన్యూన్గా చెబుతున్నాను. ఒక ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్ పెట్టినటువంటి నేను ఒక యూట్యూబ్ ట్రావెలర్గా జెన్యూన్గా చెబుతున్నాను. చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ వారిని చూస్తున్నటువంటి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళకి సపోర్ట్గా ఉండండి. ఎందుకంటే ఆల్రెడీ పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ వారు ఒక స్థాయిలో ఉన్నారు, వారు గతంలో కష్టపడ్డారు, వారు ఒక మంచి సక్సెస్ సాధించారు. కనుక మాలాంటి చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ వారిని, ట్రావెలింగ్ యూట్యూబర్ని మీరు సపోర్ట్ చేయండి. ఎప్పుడు కూడా మంచి మంచి ఛానల్స్లో మంచి మంచి వీడియోలు చూపిస్తూ అనేక ప్రాంతాలు మీకు చూపిస్తారు. చూడండి మీరు. దేవుడిచ్చిన ప్రకృతి. తెలంగాణ ప్రభుత్వం వారికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ప్రభుత్వం కూడా పర్యాటకం మీద దృష్టి పెట్టిందని ఇక్కడికి వచ్చినటువంటి వారు చెప్తున్నారు. అదనమాట. అదే జారుతుందా బ్రదర్ జారుతుందా? ఓకే 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 థ్యాంక్ యూ. ఎలా ఉంది నేలలో మీ ఎక్స్పీరియన్స్? థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ యువర్ సపోర్ట్. చూడండి, కిందసారి ప్రాజెక్టులో మనం యువతల వైపు వచ్చాము, నీళ్లు బారుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, బాగా వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట. చూడండి, ఇదిగో నీళ్ళు, ఇదిగోండి ప్రకృతి. ఎందుకంటే డ్యామ్లోకి దిగి ఈ విధంగా నీళ్లు అప్లోడ్ చేయడం ఫస్ట్ టైం ఫ్రెండ్స్. కానీ కొంచెం లోపల భయం ఉంది, అయినా ఎందుకంటే ఒక యూట్యూబర్గా నా బాధ్యత ప్రకారం నేను మీకు చూపించాలి. అది మాట విషయం. ఇందాక మనం అక్కడికి ఎక్కామన్నమాట, ఆ పైన ఎక్కి అదిగోండి ఆ వంతెన మొత్తం అప్లోడ్ చేసాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం, ఇక్కడికి వచ్చి ఇది మొత్తం చేస్తున్నాం, మనం అప్లోడ్ చేస్తున్నాం. మనం అటు వెళ్ళకూడదు, లోతు ఉంటుంది బాగా, లోతు. చూసారా, మామూలు లేదు. అటు పిల్లలు పెద్దోళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట. పండగకి సెలవులు వచ్చింది కదా, ఈ సెలవుల్లో వాళ్ళు టైంని ఉపయోగించుకుంటున్నారు. ఇవన్నీ ఇక్కడ కొంచెం ఇబ్బంది ఉందని చెప్పారండి చూసేవాళ్ళు. చూసారా, ఆ పై నుంచి కిందకి దిగి ఇక్కడికి వచ్చేటప్పుడు మనకు కొంచెం ఇబ్బంది ఉంటుంది. నేను అదైతే వీడియో తీయలేదు, ఎందుకంటే జాగ్రత్త రావాలి. మనం వీడియో తీసుకొని రావడానికి కుదరదు, కష్టం. అదన్నమాట విషయం. ఇక్కడ వరకు ఎప్పుడు దిగలే, ఇదే ఉన్నది.
జారుతుంది అంకుల్. జారట్లేదమ్మా, జారట్లే వద్దు వద్దు మింగి వద్దు ఒక్క చోట జారట్లే. చోట వల్ల బాబాయ్ వస్తాడు తర్వాత జరగరా ఓకే, జాగ్రత్తగా వెళ్ళండి, జారట్లేదు వాళ్ళు. ఇదిగోండి స్టోన్స్ మీద మనం జాగ్రత్తగా వెళ్ళాలి. చూసారా? ఓకే, ఇక్కడ మనం జాగ్రత్తగా వెళ్ళాలండి. రాడు చూసారు అట్లనే ఏమాత్రం స్లిప్ పైన కనబడదు. ఇదిగోండి ఇది అన్నమాట. చూడండి జలపాతంలాగా ఉంది ఇక్కడ. దీన్ని మీకు చూపించడానికి ఇక్కడికి వచ్చింది. చూడండి నీళ్ళు అంత తేడా ఉంది. అక్కడ నుండి ఇక్కడికి వచ్చింది మనం. నేనే కాదు ఫ్రెండ్స్, నాతో పాటు ఉన్న చిన్న యూట్యూబర్ని మీరు సపోర్ట్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఉంది, వీడియో అయిపోలేదు, నేను మీకు చూపిస్తాను అన్నమాట. మొత్తం ఒకటే వీడియో అయితే బాగుంటుంది. తినేసాను ప్రాజెక్ట్ అదే విషయం. ఇదిగోండి జింకలు చూసారా? జింకలు ఫుల్ ఉన్నాయి అన్నమాట. కిన్నెర సాని ప్రాజెక్టు డ్యామ్ దగ్గర జింకల పార్కింగ్. నువ్వు పెట్టేది నచ్చుతుంది. నువ్వు ఏది పెడుతున్నావు కదా? ఏం పెడుతున్నావు? ఏమో మంటలు వేసి పెడుతున్నాడు. అరే కలికినా జరగరా, కలికిలే వాళ్ళ చేస్తున్నావు అని కలికిని పెట్టినా. పర్పుల్ కలర్ చూడండి ఎన్ని ఉన్నాయి. అక్కడ చూడు ఎన్ని ఉన్నాయి. అక్కడ చూడు ఎన్ని ఉన్నాయి. మనం ఒకదాన్ని పట్టుకొని అవి డీర్స్, ఇది అవి మొగవి.